ఇరాక్ సరిహద్దుల్లో మోగే తుపాకీ గుళ్ళు, ఎర్ర సముద్రంలో నిలిచిపోయిన కంటైనర్ నౌకలు, హైదరాబాద్లో మీరు కలగన్న ఇంటి గోడకు ఎలా సంబంధం ఉంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఈరోజు ఈ వీడియోలో మనం యుద్ధం ఎఫెక్ట్ వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వేల మైళ్ళ దూరంలో ఉన్న ఎర్ర సముద్రం, అక్కడ ఒక కంటైనర్ నౌక నిలిచిపోయింది. యుద్ధం, దాడులు, రవాణా ఆగిపోయింది. ఆ నౌకలో ఉన్నవేంటి? మీ ఇంటికి కావాల్సిన టైల్స్, బాత్రూమ్ సామాన్లు, లైట్లు, ఫ్యాన్లు, అల్యూమినియం. ఒక్కో కంటైనర్ రవాణా ఖర్చు ఇప్పుడు 1.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు పెరిగిపోయింది. అంటే డబల్ కంటే ఎక్కువ. ఈ అదనపు ఖర్చు ఎవరు మోస్తారు? ఇంకెవరు? మీరే. ఇది మీ ఇంటి ధరలో చేరిపోతుంది. ఇరాక్లో గొడవలు, ఎర్ర సముద్రం మీద రవాణా ఆగిపోవడం, ఇవన్నీ నేరుగా మీ ఇంటి గోడల మీద పడుతున్నాయి. మార్కెట్ అనలిస్టులు చెప్తున్న నంబర్స్ ఇవి కేవలం నంబర్స్ కాదు, ఇవి మీ జేబు మీద పడుతున్న భారం. స్టీల్, 1 టన్ను స్టీల్ 6 నెలల క్రితం కంటే ఇప్పుడు 20% ఎక్కువ. 1 టన్ను స్టీల్కు ఇప్పుడు 72,000 చెల్లించాలి. ఎందుకు పెరిగింది? స్టీల్ చేయడానికి కావలసిన ఇంధనం, ఆ ఇంధనం ధర పెరిగింది యుద్ధం వల్ల. సిమెంట్, 1 బస్తా సిమెంట్ ధర ఇంకా 20 నుంచి 40 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇంకా మొదలు మాత్రమే. అల్యూమినియం, 4 ఏళ్లలో ఇంత ఎక్కువ ధర ఎప్పుడూ లేదు. మీ ఇంటి తలుపులు, కిటికీలు ఖరీదైపోతున్నాయి. పైపులు, మీ ఇంట్లో నీటి కోసం వాడే పైపుల ధరలు 20 నుంచి 33% వరకు పెరిగాయి. ఈ ఒక్కో సామాను ధర పెరిగి కలిస్తే మీ ఇంటి ఒక్కో అడుగు నిర్మాణ ఖర్చు ఎంత పెరిగిపోతుందో ఊహించుకోండి. ఇది యుద్ధం మీ జేబు మీద వేసిన భారం. ఈ గొడవలు జరుగుతున్న హైదరాబాదులో ఇళ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇతర నగరాల కంటే మార్కెట్ బాగానే ఉంది. ఐటీ, ఫార్మా కంపెనీలు వస్తుండడం వల్ల ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. హైదరాబాద్లో కోకాపేట్, తెల్లాపూర్ లాంటి చోట్ల ధరలు రోజుకు పెరుగుతున్నాయి. కానీ ఈ ధరలు ఎవరి కోసం పెరుగుతున్నాయి? డిమాండ్ పెంచుతుంది ఎవరు? ఇప్పుడు మార్కెట్లోకి పెట్టుబడిదారులు దూసుకొస్తున్నారు. నిజంగా ఇల్లు కావాలనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళు వెనక్కి నెట్టబడుతున్నారు. ఇది ఒక రకమైన బబుల్ లాగా మారుతుంది. ఈ బబుల్ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టేబుల్గా ఉంది, కానీ అది మిడిల్ క్లాస్ పీపుల్కి అందనంత దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న, నేను ఇప్పుడు ఇల్లు కొనాలా వద్దా? దీనికి సమాధానం మీ చేతుల్లో ఉంది. కానీ సమాధానానికి ముందు ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఎవరు? మీకు ఇల్లు ఎందుకు కావాలి? ఫస్ట్ది, మీకు సొంతంగా ఉండటానికి ఇల్లు కావాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. అవును, మీరు సరిగ్గా విన్నారు, ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే వచ్చే 3 నెలల నుంచి 6 నెలల్లో ఫ్లాట్ ధరలు మరో 10 నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఈరోజు ₹1,00,00,000 ఉన్న ఫ్లాట్ 6 నెలల్లో 1,10,00,000 నుంచి 1,15,00,000 అవ్వచ్చు. అదే సమయంలో ఇంటి లోన్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 5.5% నుంచి 6% మధ్యలో ఉన్నాయి. ఇది చాలా తక్కువ. ఇలాంటి వడ్డీ రేట్లు మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి రెడీ టు మూవ్ ఫ్లాట్లను చూడండి. పాత ధరలకు దొరికే ఇళ్లను పట్టుకోండి. నెక్స్ట్ది, మీరు పెట్టుబడి కోసం ఆలోచిస్తే ఆగండి, కాస్త వేచి చూడండి. యుద్ధాలు, గొడవలు తగ్గే వరకు కాస్త సమయం తీసుకోండి. లేదంటే ఫ్లాట్ కంటే ప్లాట్లు లేదా ఖాళీ స్థలం కొనడం మంచిది. ఎందుకంటే ఫ్లాట్ ధరలో కట్టడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఖాళీ స్థలం ధర మాత్రం భూమి విలువగా నిలబడి ఉంటుంది. నెక్స్ట్ది, మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఎంత బడ్జెట్ పెట్టుకున్నారో అందులో 15 నుంచి 20% అదనంగా పక్కన పెట్టుకోండి. ఇది అనవసరం అనుకోకండి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే స్టీల్ ధర ఇంకా పెరగచ్చు, సిమెంట్ ధర ఇంకా పెరగచ్చు, రవాణా ఖర్చులు ఇంకా పెరగచ్చు. మీరు అనుకున్న ఖర్చు కంటే చివరికి 15 నుంచి 20% ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక సలహా ఏంటంటే, మన దగ్గర దొరికే సామాను వాడండి. విదేశాల నుంచి వచ్చే టైల్స్, ఫిట్టింగ్స్ కంటే మన దగ్గర దొరికే నాణ్యమైన వాటిని ఎంచుకోండి. ఖర్చు తగ్గుతుంది, దొరకడం కూడా సులభం. చివరిగా, యుద్ధాలు వస్తాయి, పోతాయి, ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి, కానీ మీ ఇల్లు, మీ కళ, అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అది కేవలం కాంక్రీట్ కాదు, అది మీ కుటుంబ భవిష్యత్తు, మీ పిల్లలకు మీరిచ్చే వారసత్వం, మీ జీవితంలో అతిపెద్ద విజయం. ఈ సంక్షోభం మధ్యలో తొందరపడకండి.
కానీ ఏమీ చేయకుండా వదిలేయకండి. మీకు ఏం కావాలో అర్థం చేసుకోండి. మీ బడ్జెట్ ఎంతో లెక్క వేసుకోండి. నిపుణులను అడగండి. ఎవరి మాట విని కాదు, మీ పరిస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మీ డ్రీమ్ హోమ్ కథ ఏంటి? ధరలు పెరగడం మీ కలలను ఎలా దెబ్బ కొట్టింది? కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.